సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇళ్లలో మనం భార్యలుగా, తల్లులుగా, అమ్మమ్మలుగా అందించే సకల ఉచిత సేవలను పొందేందుకు మగవాళ్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అందుచేత ఈ ఉచిత సేవల మధ్య మన ఉనికిని కోల్పోయి ఆ తర్వాత బాధపడాలా లేక అవసరాన్ని బట్టి తగు మోతాదులో అందిస్తే చాలా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలని టీచర్ గారు అన్నారండి. తగు మోతాదు అంటే ఏమిటి అని అడిగాను అమాయకంగా. టీవీ ముందు కూర్చొని కాళ్ళు ఊపుతూ తీరిగ్గా ఇక్కడికి అన్నం కంచంలో పెట్టుకొచ్చేసే, కాస్త నీళ్లు తెచ్చిపెట్టు అంటూ 25 ఏళ్ళొచ్చిన పిల్లలు తల్లుల మీద ఆర్డర్లు చేయడం అన్నమాట. కూర్చున్న చోటు నుండి కదలకుండా నీ చేత్తో నీళ్ళిస్తే అంటూ సెంటిమెంట్ డైలాగులు మాట్లాడే భర్తగారికి చేసేవన్నీ అన్నమాట. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, మీ కాళ్ళు చేతులు కూడా సరిగ్గానే ఉన్నాయి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పడం అన్నమాట. తగు మోతాదులో సేవ అంటే అన్నారు టీచర్ గారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు టిష్యూ పేపర్ తో గోస్ట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఇందిర గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ ఇందిర గారు. హాయ్ సుజాత, హౌ ఆర్ యు? హాయ్ నండి, హౌ ఆర్ యు? యా, మీ టు ఫైన్. ఓకేనండి, మరి ఈ రోజు మా సకులందరి కోసం ఒక గోస్ట్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదా, సో దీనికి కావాల్సినవి ఏంటో చెప్తారా? చెప్తాను సుజాత. కలర్స్, పేపర్ రిబ్బన్, టిష్యూ పేపర్స్, పేపర్ కప్స్, సీజర్, థ్రెడ్, ఇంకా బ్రష్. ఓకే అండి ఇందిర గారు, మరి ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా, ఫస్ట్ ఏం చేస్తారు? ముందుగా పేపర్ కప్స్ తీసుకొని, జనరల్గా స్కూల్స్లో పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా సుజాత, సో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళని డిజైన్ చేయమని చెప్తారు. సో డిఫరెంట్గా ఉంటుందని నేను ఇప్పుడు గోస్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. సో టిష్యూ పేపర్ని ఇట్లా కంప్లీట్గా ఓపెన్ చేసి దీనికి సెంటర్లో పేపర్ కప్ని పెట్టాలి ఇలా. ఓకే ఓకే, సెంటర్లో పెట్టిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేయాలి. అంటే ఇట్లా మొత్తం ఒకే సైడ్ ఫోల్డింగ్స్ వచ్చేలా కాకుండా అన్ని వైపులా ఫోల్డింగ్స్ అన్ని స్ప్రెడ్ అయ్యే విధంగా.